సంక్రాంతికి ఊరు వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు లంచ్ కోసం కర్నూలు దగ్గర లేపాక్షి రెస్టారెంట్ దగ్గర ఆగామండి. రెస్టారెంట్ చుట్టూ గ్రీనరీతో చాలా బాగా ఉంది. కాకపోతే పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల మేము ఒక 5 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ లేపాక్షి రెస్టారెంట్ లోపల గోడల మీద పెయింటింగ్స్ చూడండి, చాలా నీట్గా బాగా వేశారు. చూడ్డానికి చాలా బాగున్నాయి. బయట మిర్రర్స్కేమో ఇలా గాలిపటాలను డెకరేషన్ చేశారు. సంక్రాంతి పండుగకు తగ్గట్టు డెకరేషన్ ఉంది. నేను ఇచ్చిన ఆర్డర్ అయితే త్వరగానే వచ్చేసిందండో. నాకైతే రైస్ ఐటమ్ ఏమి తినాలనిపించక ఒక క్రిస్పీ కార్న్ తెప్పించుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. రెస్టారెంట్తో పాటు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఒక మినీ మాల్ లాగా ఉంది. మాకు లంచ్ చేసి ఇవన్నీ అలా ఒక రౌండ్ వేసేసరికి 1.5 hour టైం ఇక్కడే సరిపోయిందండి. ఇక్కడ చూడండి, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ బెల్లంతోనే తయారు చేశారంట. ప్రస్తుత కాలంలో షుగర్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు కదా. అందుకే ఇప్పుడు బెల్లంతో చేసిన ఫుడ్ ఐటమ్స్కి డిమాండ్ బాగా ఉంది. పాతకాలంలో బెల్లం కాఫీ, బెల్లం టీ తాగేవాళ్ళంట. మళ్ళీ ఇప్పుడు జనాలు పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. మామూలు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయంటండి. కానీ ఈ తాటి బెల్లం వేసి టీ పెడితే పాలు విరిగిపోవంట. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.